మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాగంటి చేసిన కృషిని వారు గుర్తు చేసుకున్నారు. మాగంటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బీఆర్ఎస్ నేతలు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. సీనియర్ నాయకులు మా ప్రియ మిత్రుడు జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు ఈరోజు మన మధ్యన లేని బాధ మా పార్టీతో పాటు ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా ఎంతో బాధగా ఉన్న విషయాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాం. ఒక యువ నాయకుడిగా 2014 నుంచి ఒక హ్యాట్రిక్ శాసనసభ్యుడిగా ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం మరి వారు చేసిన అభివృద్ధికి వారు చేసిన కృషికి ఇదే ప్రజలు అందించిన ఒక మంచి నిదర్శనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. గోపీనాథ్ గారు శాసనసభ్యుడిగా ప్రజాసేవకుడుగా అంటే శాసనసభలో కానీ నియోజకవర్గ ప్రజలతో కానీ ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆశీస్సులు కోరుకున్న ఒక మహానాయకుడిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కోల్పోయాది. మరి ఈరోజు మా పార్టీ నాయకత్వం అంతా కూడా వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇస్తూ తప్పనిసరిగా మా పార్టీ ఒక కుటుంబ సభ్యుడిగా కోల్పోయిన మేము అందరం కూడా వారి కుటుంబం వెంట నిలిచి అన్ని విధాలు ఆదుకునటానికి కూడా మా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కూడా పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి లభించాలని భగవంతుడితో ప్రార్థిస్తున్నాం. ఈరోజు జూబ్లీహిల్స్ శాసన మరణం మరి నిజంగా అందరినీ తీవ్రంగా మరి బాధ కల్పిస్తుంది. మరి ఏది ఏమైనా మరి ఒక సీనియర్ శాసనసభ్యుడు మరి మచ్చలేని నాయకుడు మరి గోపి గారు మరి వారు లేనిది మరి కూర్చోలేము. మరి ఖచ్చితంగా మరి ఎంతో శ్రమతోటి పేద ప్రజల కోసం జూబ్లీహిల్స్ అంటేనే చాలా స్లమ్ ఏరియాలు, అన్ని పేదవారు ఉండే ఏరియా ఈ ప్రాంతము. ధనికులు ఉన్నప్పటికీ కూడా చాలా స్లమ్స్ ఉన్న ఏరియాలలో కూడా ఒక కుటుంబ సభ్యునిగా ఏ ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం అయినా ఆపద వచ్చినా సంపద వచ్చినా మరి ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలలో ఉన్న వ్యక్తి మరి గోపి గారు. మరి వారి లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబంకు ఆత్మ శాంతించాలని చెప్పి భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జూబ్లీహిల్స్ శాసనసభ సభ్యులు మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల మేము స్నేహితులమంతా బాధతో ఉన్నాం. మా పార్టీకి కూడా ఇది తీరని లోటు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాధలో ఉన్నారు. ఈ షాక్ నుంచి తొందరగా వారి కుటుంబ సభ్యులు కూడా కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వారు లేని లోటునైతే ఎవరు తీర్చలేము. ఈ నియోజకవర్గం 3 సార్లు గెలవడం కూడా చాలా గొప్ప విశేషం. దానికి అతని కష్టం, అతని శ్రమ, అతని సేవనే నిదర్శనంగా భావిస్తూ బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా వారి కుటుంబానికి అండదండలు అందిస్తూ వారి అకాల మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. రాజకీయాల్లో వచ్చిన కొత్తలో నుండే మేమందరం కలిసి పనిచేసినాం. మృదు స్వభావి, మంచి వ్యక్తి, పెద్ద అసెట్ పార్టీకి. అన్ఫార్చునేట్లీ తక్కువ వయసులోనే, చిన్న వయసులోనే ఆయన స్వర్గస్థుడు కావడం అందరికీ బాధ కలిగించింది. బాధ తప్త హృదయంతో ఉన్న కుటుంబాలకు వాళ్ళకందరికీ మనోనిబ్బరాన్ని భగవంతుడు ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తాను. మాగంటి గోపీనాథ్ గారు నాకు చాలా ఆత్మీయ మిత్రుడు. ఇప్పుడు కూడా అన్నయ్య అనే పిలిచేవాడు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రామారావు గారికి ఉన్న అభిమానంతో మొత్తం ఆ రోజు నుంచి కూడా ఒక కార్యకర్తగా ఎంతో కాలం పార్టీలోనే ఉండి ఆ తర్వాత రామారావు గారు పోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసి ఎమ్మెల్యే కూడా చేశారు. తర్వాత బీఆర్ఎస్లో జరిగింది. మళ్ళీ 3 సార్లు వరుస గ్యాప్ తోటి ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఇంత చిన్న వయసులో ఆయన చనిపోతారని ఎవరో ఊహించలేదు. మధ్యలో ఒకసారి కనపడినప్పుడు కూడా ఏంటి గోపి సన్నబడ్డామంటే కొంచెం ఒంట్లో బాగట్లేదండి అన్నాడు.
కానీ అది ఇంత ప్రాణాంతకం అవుతుందని ఎవరు ఊహించరా. మంచి వ్యక్తి, ఎప్పుడు సౌమ్యంగా ఉంటాడు. ఏదో నేను ఎమ్మెల్యేని లేకపోతే ఇది అని చెప్పి ఎప్పుడు ఓవర్గా మాట్లాడటం కానీ గర్వంగా మాట్లాడటం కానీ ఎప్పుడు చేసేవాడు కాదు. మా సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమాలు కూడా తీశాడు ఆయన అనుభవిస్తూ. అన్ని రకాలుగా కూడా మాకు ఆప్తమిత్రుడు. బంధుత్వం అయితే కొంచెం దూరం బంధుత్వం అయినా అయింది మాకంటే మాది మాకంటే ఒకే ఇంటి పేరు కదా వాళ్ళము. ఇవాళ ఇట్లా జరిగినందుకు చాలా బాధపడుతూ ఆయన ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి అభిమానులకి అందరికీ కూడా నా సానుభూతి తెలియజేస్తాను.